విజయనగరంలోని రామనారాయణంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది. లైవ్లో చూద్దాం. చేతులు పైకెత్తండి. మళ్ళా సంవత్సరం తర్వాతే సీతారాముల కళ్యాణం. ఆ కళ్యాణాన్ని మళ్ళా చూడాలి. ఆ సమయంలో ఉత్సాహాన్ని ఒక్కసారి పడుకునేటువంటి స్థితిలో స్టేషన్లోకి రావాలి. ఆనందమానందమాయనే చేతులు పైకెత్తండి. ఆ పోసుకునేటువంటి తలంబ్రాలు మన శిరస్సు మీద వేస్తారు. శిరస్సు మీద ధరించే తలంబ్రాలు ఆద్యంతం అనుభవించేటువంటి యోగ్యత. కొడుకాయనే ఆనందమానందమాయనే మా సీతమ్మ పెళ్లి కూతురాయనే ఆనందమానందమాయనే మా రామయ్య పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మా సీతమ్మ పెళ్లి కూతురాయనే రామయ్య పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మా సీతమ్మ పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మా రామయ్య పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మా సీతమ్మ పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మా రామయ్య పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మా సీతమ్మ పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మా రామయ్య పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మా సీతమ్మ పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మా పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మా రామయ్య పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మా సీతమ్మ పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మా రామయ్య పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మా సీతమ్మ పెళ్లి కొడుకాయనే కెమెరా ఒక్కసారి అలా చేతులు ఎత్తే వాడు ఒక్కసారి తిప్పండి. కెమెరా కూడా ఒక్కసారి తిప్పితే ఎంతమందో భారతీయ ఛానల్లోకి చూస్తున్నారు. వైదికంగా ఉదాత్త అనుదాత్త చెప్పాల్సినటువంటి కంఠం చేతులు పైకెత్తుతోంది. ఇది కావాలి భర్తభూమికి. చేతులు పైకెత్తున్న సమయంలో ఏకకాలంలో అన్ని చేతులు రామనారాయణ క్షేత్రంలో రామనారాయణ ప్రాంగణంలో ఒక్కసారి గొంతెత్తి ఆనంద స్వరూపుడై మోక్షరాముడై ఆత్మారాముడై వెలుగొందేటువంటి స్థితిని ఇది అనిర్వచనీయమైన అనుభూతి. ఆ అనుభూతిలో ఆద్యంతం మూలలాడమే రామచంద్ర ప్రభువు చెప్పినటువంటి ఆనందమానందమాయనే మా రామయ్య పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మా సీతమ్మ పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మా రామయ్య పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మా రామయ్య పెళ్లి కొడుకాయనే. సీతారామచంద్ర భగవానికి జై. ఆత్మారాముడై మోక్షరాముడై ఆనందరాముడై
శ్రీమద్ రామాయణ ప్రాంగణంలో నేను ఉంటాను అన్నట్లుగా స్వామికి సీతా కళ్యాణంలో నీరాజనం ఇచ్చి అక్షతారోపణ చేసేశారు. ఇప్పుడు కావలసింది పూర్ణ ప్రసాదం అందుకోవడానికి పరిపూర్ణ హృదయంతో ఉండే మనస్సులు ఏవైతే ఉన్నాయో ప్రశాంతంగా కూర్చోండి. ఈ సమయంలో ఇచ్చే ప్రసాదం మీకు మహా విలువైనది. స్వామి సంసిద్ధమై ఉన్నారు. ఏం చెబుతారు, ఏం అనుభూతి రామచంద్ర ప్రభు పరిపూర్ణ హృదయంలోంచి ఒకసారి ఎలా వచ్చింది? పూజలు నేర్పడానికి ముందుగా రాజసాంప్రదాయంలో వశిష్ఠుల వారి ఆధ్వర్యంలో మొదటి యజ్ఞోపవీత ధారణ జరిగితే అప్పటికి బ్రహ్మచర్యం. మామగారు ఇంట్లో జరిగేటువంటి వివాహ ప్రక్రియలో మామగారు రెండవ యజ్ఞోపవీతాన్ని వేస్తారు. అయితే కొన్ని సాంప్రదాయాల్లో మంగళసూత్రానికి ముందు వేస్తారు. వైఖానస సాంప్రదాయంలో మామగారు వేస్తున్నట్లుగా భావన చేసి మంగళసూత్ర ధారణ అయిన తర్వాత వాళ్ళు యజ్ఞోపవీత ధారణ చేస్తారు. మేమేదో స్వామీజీ కూర్చున్నారు అనుకోకండి, ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. ఆయన ఎందుకు అలా చేశారని అడుగుతున్నారు. తెలియదని కాదు, ఆయనకి ఏ భావం వాళ్ళల్లో ఉన్నదో ఆయన గ్రహిస్తున్నారు. కనుక గ్రహించేటువంటి దార్శనిక బుద్ధి ఉన్నది కనుకే ఉండేటువంటి వైదికమైనటువంటి సాంప్రదాయంలో ఉండేవాళ్ళు కానీ స్వామీజీలు కానీ అభినవ వివేకానంద అనేటువంటి పేరుతో ఈరోజు ఉద్యమాలు చేస్తున్నారనేటువంటి స్ఫూర్తితో ఆయన్ని అలాగే పిలుస్తారు. భరత భూమిలో ఉండేటువంటి ఆంధ్రుడు కానీ భరత సాంప్రదాయాన్ని కొలిచేవాడు కానీ అట్టి పరిపూర్ణానంద స్వామీజీ వారి అమృత వాక్కులు అందించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో రామచంద్ర ప్రభువుకి అర్చన మంగళం అన్నీ పూర్తి చేసేస్తారు. ఇప్పుడు నివేదన కార్యక్రమం జరుగుతుంది. నివేదన జరుగుతూ ఉంటుంది కనుక నివేదన స్వామికి నివేదన, మనకి